Hello everyone, welcome to RK's Digital Training. Today we are going to learn simple past. సో మనం ప్రీవియస్గా ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4 సబ్ టైప్స్ని చూసాము. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో 4 సబ్ టైప్స్ని కన్సిక్యూటివ్ వీడియోస్లో మనం చూస్తాం. కన్సిక్యూటివ్ అంటే నెక్స్ట్ లైన్ బై లైన్ వచ్చే వీడియోస్లో మనం చూస్తాం అనమాట. ఫస్ట్ ఇవాళ నేర్చుకోబోయేది సింపుల్ పాస్ట్ టెన్స్. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది మీరు ఎక్కడ వాడతారు, ఎందుకు, అలాగే దానిలో ఉండే ఇండికేషన్స్ ఏంటి, అవన్నీ కూడా మనం ఈ క్లాసెస్లో నేర్చుకుంటాం. సో పాస్ట్ టెన్స్ ఆల్సో హ్యాస్ ఫాలోయింగ్ 4 ఫార్మ్స్. అవేంటి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వీటిలో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి మాత్రం ఇప్పుడు నేర్చుకుంటున్నాము. సో నౌ ఒక పాస్ట్ టెన్స్ అనేది, సింపుల్ పాస్ట్ అనేది ఎక్కడ వాడతాము అంటే అన్ యాక్షన్ విచ్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ది పాస్ట్, అంటే గతంలో జరిగిపోయిన పనిని చెప్పడానికి మనం పాస్ట్ టెన్స్ని వాడతాం. అవి ఏంటి అనేది ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో ఎలా అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే వెర్బ్ టు అంటే వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 ఫామ్స్లో సెకండ్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ ఉంటుంది, అలాగే ఆబ్జెక్ట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ రోట్ ఏ లెటర్, రైట్, రోట్, రిటన్ అనేవి 3 ఫార్మ్స్ ఆఫ్ రైట్ అనే వెర్బ్. సో ఐ రోట్ ఏ లెటర్ అంటే నేను లెటర్ రాసేసాను, ఆల్రెడీ జరిగిపోయింది. అదే వి యూస్ చేసామనుకోండి, వి రోట్ ఏ లెటర్, యూ రోట్ ఏ లెటర్, దే రోట్ ఏ లెటర్. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ తీసుకున్నా సరే వెర్బ్ 2 మాత్రమే వస్తుంది ఇక్కడ. సో ఐ రోట్ ఏ లెటర్, వీ రోట్ ఏ లెటర్, యూ రోట్ ఏ లెటర్, దే రోట్ ఏ లెటర్. ఓకే, అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు హీ షీ కూడా సేమ్ ఫార్మాట్లో ఉంటుంది. హీ రోట్ ఏ లెటర్, అతను లెటర్ రాశాడు. షీ రోట్ ఏ లెటర్, ఆమె లెటర్ రాసింది. రవి రోట్ ఏ లెటర్, రవి కానీ లక్ష్మి కానీ. సో ఎవరికైనా సరే సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ 2 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఏదైనా పని కంప్లీటెడ్ యాక్షన్ అయినప్పుడు మాత్రం దాన్ని పాస్ట్ టెన్స్లో చెప్తాము. ఇది వెరీ వెరీ సింపుల్, మీరు చాలా ఎక్కువగా యూస్ చేసే టెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఆల్సో హ్యాస్ 4 ఫార్మ్స్. అది మీరు ప్రీవియస్గా ప్రజెంట్ టెన్స్లో చూసినట్టుగా నార్మల్గా స్టేట్మెంటు, అలాగే క్వశ్చన్స్ అడగడము, అలాగే ఇంట్రాగేటివ్ అనే సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ సెంటెన్సెస్, అలా ఏవైతే చూసారో సేమ్ ఫార్మాట్స్ సింపుల్ పాస్ట్ కూడా ఉంటాయన్నమాట. సో అవి ఏంటి అంటే అఫిర్మేటివ్ అంటే జనరల్ స్టేట్మెంటు, నెగిటివ్ స్టేట్మెంటు, అలాగే ఇంట్రాగేటివ్, అలాగే నెగిటివ్ ఇంట్రాగేటివ్. సో మీరు ప్రతిదానికి ఎగ్జాంపుల్ చూసి దాన్ని ఎలా రాయాలనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ వన్, ఐ రోట్ ఏ లెటర్. సో వెర్బ్ 2 ఫామ్ వచ్చింది. సో దీన్ని అఫర్మేటివ్ రాసాము. అదే ఐ డిడ్ నాట్ రైట్ ఏ లెటర్, ఐ డిడ్ నాట్ రైట్ ఏ లెటర్ అనేది నెగిటివ్ ఫామ్ అనమాట. సో ఇక్కడ రోట్ అనే దాంట్లో డిడ్ ప్లస్ రైట్ ఉంటుంది. సో డిడ్ ప్లస్ రైట్ అనేది మనకి రోట్ కింద వాడతాము. సో అవి ఏంటి అలా అనేది మీరు అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. పాస్ట్ టెన్స్ కాబట్టి డూ, డిడ్, డన్. ఓకే, సో డూ, డిడ్, డన్ అనేవి 3 ఫార్మ్స్ ఆఫ్ డూ. సో డూ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంటే డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంటుంది, డన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతాం అనమాట. పాస్ట్ పార్టిసిపుల్ అంటాం దాన్ని. ఓకే, సో అది కూడా గుర్తుకుపెట్టుకుపోయినా పర్లేదు. ఇక్కడ రోట్ వచ్చింది కాబట్టి డిడ్ నాట్ రైట్ ఏ లెటర్ అనేది నెగిటివ్ స్టేట్మెంట్. అలాగే ఈ డిడ్, రోట్లో డిడ్ని బయటికి రాసేస్తే మనం డిడ్ ఐ రైట్ ఏ లెటర్ అంటే ఇది ఇంట్రాగేటివ్, క్వశ్చన్ అడగడం అనమాట. నేను ఉత్తరం రాశానా అంటే ఆల్రెడీ జరిగిపోయిందని అడుగుతున్నారు. డిడ్ ఐ నాట్ రైట్ ఏ లెటర్, నేను ఉత్తరం రాయలేదు కదా, కాదు, లేదు అని వచ్చినప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్ వస్తుంది. సేమ్ అదే విధంగా మీరు డిడ్ ఐ నాట్ అనేదాన్ని డిడెంట్ ఐ అని కూడా మీరు వాడచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఎగ్జాంపుల్ 2లో హీ రోట్ ఏ లెటర్, హీ డిడ్ నాట్ రైట్ ఏ లెటర్, డిడ్ హీ రైట్ ఏ లెటర్, డిడ్ హీ నాట్ రైట్ ఏ లెటర్. సో మీకు ఈ టెన్స్లో పెద్దగా డిఫరెన్స్ లేదు, ఎందుకంటే వెర్బ్ యొక్క ఫామ్ మారట్లేదు కాబట్టి. సో మీకు రైట్ ఎక్కడ, రోట్ ఎక్కడ వాడాలి, దానికి ఇంకేమైనా వేరే ఫామ్స్ ఉన్నాయనే డౌటే అక్కర్లేదు. సో ప్రీవియస్ దాంట్లో హ్యాజ్, హ్యావ్ వచ్చినప్పుడు ఎక్కడ వాడాలి, అలాగే
హ్యాస్ బీన్ దేనికి వాడాలి, హ్యావ్ బీన్ దేనికి వాడాలి అన్నప్పుడు ఇక్కడ మోర్ ఎగ్జాంపుల్స్ అనేవి యూజ్ అవుతాయి. బట్ ఇక్కడ మనకి పెద్దగా తేడా లేదు కాబట్టి మీరు ప్రతిదాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను అందుకనే వాటి తెలుగులో మీనింగ్ కూడా మీకు క్లియర్గా మళ్ళీ ప్రతి ఒక్కసారి రిపీట్ చేయట్లేదు, ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి. అలాగే నెక్స్ట్ వన్ డిడెంట్ హీ, డిడ్ హీ నాట్ అని డిడెంట్ హీ అని కూడా అనొచ్చు. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మీరు చూసినట్టయితే దే రోట్ ఏ లెటర్, వాళ్ళు ఉత్తరం రాసేశారు అంటే రాశారు. దే డిడ్ నాట్ రైట్ ఏ లెటర్, వాళ్ళు ఉత్తరం రాయలేదు. డిడ్ దే రైట్ ఏ లెటర్, వాళ్ళు ఉత్తరం రాశారా? డిడ్ దే నాట్ రైట్ ఏ లెటర్, వాళ్ళు ఉత్తరం రాయలేదా? సో ఈ విధంగా మీరు టెన్సెస్ని డిఫరెంట్ ఫామ్స్లో 4 ఫార్మాట్లో సింపుల్ పాస్ట్ టెన్స్ని కూడా మనం చూడొచ్చు. ఓకే, అలాగే డిడ్ దే నాట్ని డిడెంట్ దే అని కూడా అనొచ్చు. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు యూసేజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ని మనం ఎక్కడ వాడతాము అనేది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ అన్ యాక్షన్ విచ్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్, అంటే గతంలో జరిగిపోయిన పని. ఇప్పుడు మీరు ఈ క్షణానికంటే ముందు జరిగిన ఏదైనా సరే కూడా సింపుల్ పాస్ట్లో వాడతాము. అలాగే మీరు కొన్ని జస్ట్ బిఫోర్, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, జస్ట్ నౌ, దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా చెప్పొచ్చు. మీరు అలా చెప్పొచ్చు, ఇలా పాస్ట్ టెన్స్లో కూడా చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి మీకు టెన్సెస్ పెరిగే కొద్దీ ఏ టెన్స్ని ఎక్కడ వాడాలనేది మీకు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పొచ్చు, లేదా పాస్ట్ టెన్స్లో కూడా చెప్పొచ్చు. మీ సిచ్యువేషన్ని బట్టి మీరు వాడుకోవచ్చు. ఓకే, మనం ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు అది నేర్చుకుందాము. నెక్స్ట్, ఐ సా స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి జరిగింది. సా సీన్. సో ఇక్కడ జరిగిపోయింది, సబ్జెక్టు వెర్బ్ టు, ఇక్కడ ఇదంతా కూడా ఆబ్జెక్ట్ అనుకోండి. ఓకే, నెక్స్ట్, హీ పాస్డ్ ఎస్ఎస్సి లాస్ట్ ఇయర్. పాస్డ్ అనేది వెర్బ్, ఇక్కడ పాస్ట్. అలాగే ఇండియా వన్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. విన్ 1. ఇక్కడ మీకు ఈ వెర్బ్ యొక్క 3 రూపాలు తెలిస్తేనే ఇది మీరు వాడగలుగుతారనమాట. నెక్స్ట్, ఇండియాకి స్వతంత్రం 1947లో వచ్చిందంటే గతంలో జరిగిపోయింది. సో ఎస్టర్డే వాజ్ వెన్స్డే అంటే నిన్న వెన్స్డే. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ థర్స్డే అనుకోండి, నిన్న మీరు చెప్తున్నారు, నిన్న వెన్స్డే అని చెప్పడానికి ఇది వాడతాం అనమాట. ఓకే, నెక్స్ట్, షీ డైడ్ ఇన్ 2003. సో షీ డైడ్ ఇన్ 2003 అంటే 2003లో ఆమె చనిపోయింది. ఇక్కడ మీకు వజ్ వచ్చినప్పుడు ఈజీ యామ్ ఆర్లనేమో మనం ప్రజెంట్ టెన్స్లో వాడతాము, వజ్ వర్నేమో మనం పాస్ట్ టెన్స్లో వాడతాము, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, కొలంబస్ డిస్కవర్డ్ అమెరికాని కొలంబస్ కనిపెట్టాడు. డిస్కవర్డ్ అనేది ఇక్కడ వెర్బ్ అనమాట, వెర్బ్ టు ఫామ్. అలాగే ఐ విజిటెడ్ ఆగ్రా లాస్ట్ మంత్ ఆగ్రాని చూశాను. విజిటెడ్ అంటే చూడటము. నెక్స్ట్, షీ లెఫ్ట్ ద రూమ్ ఎ ఫ్యూ అవర్స్ ఎగో అంటే జరిగిపోయింది. ఫ్యూ అవర్స్ ఎగో, కొన్ని గంటల క్రితం షీ లెఫ్ట్ ద రూమ్, ఆమె రూమ్ని వదిలేసి వెళ్ళిపోయింది. నెక్స్ట్, వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ ఎ కింగ్ ఇన్ ఏ సెంట్రల్ ఇండియా. ఇక్కడ స్పెల్లింగ్ అటు ఇటుగా పడింది, ఇన్ ఏ సెంట్రల్ ఇండియా. ఓకే, సో వన్స్ అపాన్ ఏ టైం, మీరు చాలా స్టోరీస్ కానీ ఏవైనా రైమ్స్ కానీ పిల్లలు కానీ చూసినప్పుడు వన్స్ అపాన్ ఏ టైమ్ దెర్ లివ్డ్ ఎ కింగ్ అని స్టార్ట్ అవుతుంది. అంటే ఏ స్టోరీ చెప్పినా సరే వన్స్ అపాన్ ఏ టైమ్ అనేది కూడా మనకి వన్ ఆఫ్ ది కీవర్డ్ ఫర్ అవర్ సింపుల్ పాస్ట్ టెన్స్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇట్స్ టైమ్ ఐ బాట్ ఏ న్యూ బ్యాగ్. ఓకే, ఇట్స్ టైమ్ ఐ బాట్ ఏ న్యూ కార్ అంటే ఇట్స్ టైమ్ అంటే గతంలో జరిగినట్టుగా మనం చెప్తున్నాం. అంటే ఈ టైంకి నేను కార్ కొన్నాను. ఐ బాట్ ఏ న్యూ కార్. బాట్ అంటే కొనేసాను అనేది మీనింగ్. బై బాట్ చాలామంది డిఫరెన్సెస్, బై బాట్. అలాగే బ్రింగ్ బ్రాట్. బ్రింగ్ అంటే తీసుకురావడం, బై అంటే కొనడము. గుర్తుపెట్టుకోండి అవి రెండు. నెక్స్ట్, ఇట్స్ టైమ్ ద రైన్ స్టార్టెడ్ అంటే వర్షం పడటం స్టార్ట్ అయిపోయింది. అది కూడా ఇట్స్ టైమ్ అనేది కూడా మనకి ఒక ఇండికేషన్గా సింపుల్ పాస్ట్ టెన్స్కి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యూసేజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో కంటిన్యూషన్ చూస్తే ఇండికేషన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. అవి ఏంటంటే ఎస్టర్డే అంటే నిన్న జరిగిపోయింది. ఎగో అది కూడా జరిగిపోయింది. ఫ్యూ అవర్స్ ఎగో అంటే కొన్ని గంటల క్రితం జరిగిపోయింది. ఫ్యూ డేస్ ఎగో అది కూడా జరిగిపోయింది. వన్స్ అంటే వన్స్ అపాన్ ఏ టైం అన్నప్పుడు ఉంది కదా, అది వన్స్ అనమాట, ఒకప్పుడు. వన్స్ అపాన్ ఏ టైం ఒకానొక సమయంలో. ఇట్స్ టైమ్ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఈ టైంలో. ఇట్స్ టైం అంటే మొన్న ఆ టైంకి మీరు ఏం చేస్తున్నారు అని చాలామంది మాట్లాడుతుంటారు కదా, ఆ విధమైన మీనింగ్లో అది వస్తుంది. అలాగే లాస్ట్ డెకేట్ అంటే లాస్ట్ డెకేట్ అంటే 10 years బ్యాక్.
ఓకే, నెక్స్ట్ లాస్ట్ సెంచరీ అంటే ప్రీవియస్ సెంచరీ. నెక్స్ట్ లాస్ట్ మార్నింగ్ అంటే నిన్న, లాస్ట్ ఈవినింగ్, లాస్ట్ నైట్, అలాగే లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, లాస్ట్ మండే, లాస్ట్ జూన్, లాంగ్ ఎగో. సో దీనికంటే ముందు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ అని చెప్పి యూస్ చేసి ఏదైనా సరే ఒక పీరియడ్ని స్పెసిఫై చేస్తే అది జరిగిపోయింది కాబట్టి దాన్ని కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడతాం అనమాట. సో లాంగ్ ఎగో అనేది చాలా కాలం క్రితము అనేది కూడా వన్ ఆఫ్ ది సింపుల్ పాస్ట్ ఎగ్జాంపుల్. ఈ విధంగా మీరు సింపుల్ పాస్ట్ టెన్స్ని మీరు ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చేయండి. సో మన నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి వేరేది నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.